హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో రెడ్ రైస్ దోశ ఎలా చేశానో చెప్పాను. అలాగే ఇక నేనైతే ఎందుకు షేర్ చేశాను దీన్ని అంటే జనరల్గా నేనైతే 2 ఇయర్స్ బ్యాక్ 84 kgs ఉండేదాన్ని. స్లోగా కొంచెం కొంచెంగా నేను వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ నువ్వు చాలా సన్నబడ్డావు, ఏంటి సీక్రెట్, ఏంటి డైట్ ఏంటి అంటే నేను చాలామందికి కూడా నా డైట్ షేర్ చేశాను. నా డైట్ అంటే నేను ఫిక్స్ చేసుకుంది అయితే కాదు, నేను కూడా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇచ్చిన లిస్ట్ ప్రకారంగానే నేను ఫాలో అయ్యాను. తనైతే స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తీసుకో అన్నట్టుగా ఎక్కువగా అయితే ఏం చెప్పలేదు, బట్ ఏ టైంలో ఏది ఎంత ఫుడ్ లిమిటెడ్గా ఎంత తీసుకోవాలి అనేది మాత్రం ఒక లిస్ట్ ఇచ్చారు. కొన్ని స్పెసిఫై చేశారు ఏమేమి ఫుడ్స్ తీసుకోకూడదు అని, లైక్ పొటాటో అట్లాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ అయితే కొన్ని అవాయిడ్ చేశాను నేను చాలా వరకు. తర్వాత వచ్చేసి నేను కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండేటివి తీసుకోవాలి కదా అన్నట్టుగా రీసెర్చ్లో నేను జనరల్గా రీసెర్చ్ చేసుకొని తీసుకున్నవి కొన్ని ఉన్నాయి. సో ఇట్లా రెడ్ రైస్ కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే జొన్నలు, రాగులు ఇలాంటివన్నీ కూడా నేను నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను చాలా వరకు. మరి వైట్ రైస్ తినకుండా కంప్లీట్గా ఆపేసాను అంటే అదేం లేదు, నేను వైట్ రైస్ కూడా తింటాను, ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. అన్నీ బ్యాలెన్స్డ్గా తింటుంటే కొంచెం కొంచెంగా వెయిట్ తగ్గాను. నేనైతే ఎక్కువ ఎక్సర్సైజెస్ కూడా ఏం చేయలేదు, జస్ట్ వాకింగ్ వెళ్ళేదాన్ని. అంటే డేలో ఒక 1 to 1.5 hour వీలైనంత వరకు 1.5 hour అయితే చేయమన్నారు నన్ను డాక్టర్స్. సో అందుకని నేను అలా ఫాలో అయ్యి జస్ట్ ఫుడ్ కంట్రోల్ అండ్ వాకింగ్తోనే నేను ఆల్మోస్ట్ 20 kgs 1.5 yearలో 20 kgs వరకు తగ్గాను నేను. ఇక్కడైతే ఇట్లా జొన్న ఇడ్లీలు, జొన్న దోశలు, రాగి ఇడ్లీలు, రాగి దోశలు, ఊతప్పం, వాటితోనే రాగి పిండి, జొన్న పిండి వీటితోనే ఊతప్పలు కానీ, లేదంటే గుంట పొంగనాలు కానీ ఇలాంటివన్నీ చేసుకొని నేను ఇలా తింటూనే లిమిటెడ్ క్వాంటిటీలో తింటూనే వెయిట్ అనేది తగ్గాను. సో అందుకని ఇక్కడ మీకు కూడా నేను ఈ రెడ్ రైస్ దోశ అనేది చూపిస్తున్నాను. ఇక నేనైతే రెడ్ రైస్ అనేది 2 కప్పులు తీసుకుంటున్నాను. దీనికి ఒక 1/2 కప్పు మినప్పప్పు, ఒక 1/4 teaspoon వరకు మెంతులు తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ నానాక మనం మిక్సీ పట్టుకోవడానికి ఒక అరగంట ముందు ఒక 1/2 కప్పు వరకు అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇక నేనైతే రెడ్ అటుకులే తీసుకుంటున్నాను, ఏ అటుకులైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి మినప్పప్పు, బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసి రుబ్బుకోవడమే. ఇక్కడైతే నేను 2 సార్లు తీసుకొని మిక్సీ వేసుకున్నాను. ఒక సగం మినపప్పు బియ్యం వేసుకొని, ఒక సగం అటుకులు వేసుకొని, నీళ్లు చూసుకొని ఎన్ని కావాలో అన్ని పోసుకొని మెత్తగా మనం నార్మల్గా దోశపిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే ఇక్కడ కూడా దోశపిండి రుబ్బి పెట్టుకోవాలి. ఈ రెడ్ రైస్ తినడం వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి LDL ఉంటుంది కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్, దాన్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది. అలాగే మనకి హార్ట్ డిసీజెస్ అనేవి రావడానికి రిస్క్ అనేది అయితే కొంచెం తక్కువగా ఉంటుంది మనం ఈ వైట్ రైస్ వీటితో కంపేర్ చేసినప్పుడు. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏది తీసుకున్నా సరే వాటర్ ఇంటేక్ అయితే ఎక్కువగా ఉండాలి, లేదంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అలాగే ఇక్కడ నేనైతే పిండి అంతా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడే నేను సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మాకు కొంచెం చలి ఎక్కువగా ఉంది. ముందుగానే సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే తొందరగా ఫర్మెంట్ అవుద్దని పెట్టుకుంటున్నాను. ఇలా అంతా కలిపేసుకొని చేత్తో కలుపుకోవడం వల్ల కూడా ఏరియేషన్ అనేది మంచిగా ఫామ్ అయ్యి ఫర్మెంటేషన్ తొందరగా అవుతుందని ఇలా చేత్తో కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 9 hours అయితే పక్కన పెట్టేసుకుంటే ఫర్మెంట్ అవుద్ది. మనకి ఉన్న వెదర్ కండిషన్ని బట్టి కూడా 9 hours నుంచి ఒక్కొక్కసారి 15 hours వరకు కూడా టైం పట్టొచ్చు ఫర్మెంట్ అవ్వడానికి. మాకు ఇక్కడ చలి ఎక్కువగా ఉంది కాబట్టి నాకైతే ఒక 13-14 hours పట్టింది ఇలా ఫర్మెంట్ అవ్వడానికి. ఇప్పుడైతే ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో దోశలు వేసుకోవడానికి అంతా పిండి వేరే గిన్నెలోకి తీసుకొని, ఇక్కడ నేను ఆల్రెడీ ఉప్పు అయితే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడైతే ఉప్పు వేయట్లేదు. అలాగే మనకి దోశ వేసుకోవడానికి వీలుగా ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అవి చూసుకొని నీళ్ళు కూడా పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఈ దోశలోకి కాంబినేషన్గా నేను ఒక సింపుల్ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. దీనికోసం నేనైతే ఇక్కడ ఒక పచ్చి కొబ్బరి ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను.
ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు కానీ పల్లీలు కానీ ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళు ఎన్ని కావాలో చూసి నీళ్ళు కూడా పోసుకొని మెత్తగా చట్నీలాగా రుబ్బుకోవాలి. అంతే అండి, సింపుల్గా దీంట్లోకి అయితే చట్నీ రెడీ అయిపోతుంది. దీంట్లోకి అయితే నేను తాలింపు ఏమీ వేసుకోలేదు, మీకు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీనికి ఈ రెడ్ రైస్కి కాంబినేషన్గా మీకు సాంబార్ అయినా సరే, లేదు టమాటో చట్నీ అలా ఏదైనా పికిల్స్తో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే ఒక ప్యాన్ హీట్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కావాలంటే ఇంకొక సైడ్ కూడా తిప్పి కాల్చుకోవచ్చు. లేదు అంటే ఒక సైడ్ ఎర్రగా కాలాక ఫోల్డ్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతా పిండితో మీకు ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకొని రెడ్ రైస్ దోశని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే డైట్లో ఫైబర్, కార్బ్స్తో పాటు ప్రోటీన్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఈ ప్రోటీన్ అనేది మనకి ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి, లేదంటే వెజిటేరియన్స్ అయితే మనకి కాబూలీ చెన్నా, బ్లాక్ చెన్నా, రాజ్మా ఇలాంటి బీన్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, వీటిల్లో అయితే ఉంటుంది. అవి మీరు చెక్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.